నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే మిల్లెట్ పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. మనందరికీ తెలిసిందే కదా, మిల్లెట్స్ తినడం వల్ల హెల్త్కి చాలా చాలా మంచిదని. కానీ అందరూ తినడానికి ఇష్టపడరు కదా. కానీ ఇలా పొంగల్లా చేసుకుని తినండి, చాలా ఇష్టంగా తింటారు. అంటే అంత బాగుంటుంది అన్నమాట. దీనికోసం స్టవ్ని ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని దాంట్లోకి ఒక గ్లాస్తో పెసరపప్పుని వేసుకుని దీన్ని సిమ్లో మాత్రమే పెట్టుకుని ఇది దోరగా వేగేంత వరకు కూడా వేయించుకోండి. అంటే ఈ విధంగా వేగాలండి. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని ఈ పెసరపప్పుని పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టుకోండి. పెసరపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక 2-3 సార్లు దీన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి మనం ఏ గ్లాస్తో అయితే పెసరపప్పుని తీసుకున్నామో అదే గ్లాస్తో ఏదో ఒక మిల్లెట్ని తీసుకోండి. ఇక్కడ నేను కొర్రలను తీసుకున్నాను. వీటిని నేను ఆల్రెడీ ఒక 5-6 గంటల ముందే కడుక్కుని నానబెట్టేసుకున్నాను. సాధారణంగా మిల్లెట్స్ని కంపల్సరీ 4 గంటలైనా నానబెట్టాలి, లేదంటే 4 గంటల నుంచి 8 గంటల లోపు, అంటే ఓవర్ నైట్ నానబెట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. 4 గంటలు నానబెట్టకపోతే డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక 4 గ్లాసులు నీళ్లు పోసేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి వేసుకోవడం కోసం ఒక 1/2 టీ స్పూన్ అంత మిరియాలని ఇలా రోల్లో కచ్చాబచ్చాగా అయ్యేంత వరకు కూడా దంచుకుని ఇప్పుడు దీంట్లోకి వేసుకోండి. మరి పౌడర్లా ఉండకూడదు, ఇలా ఉంటే బాగుంటుంది. అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అంత ఉప్పు, అలానే 2 చిటికెళ్ళంత పసుపు కూడా దీంట్లోకి వేసేసుకుని ఒక్కసారి ఇవన్నీ కలిసేలా కలిపేసుకుని కుక్కర్ మూతను పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 విజిల్స్ రానివ్వండి. అప్పుడు మెత్తగా ఉడికిపోతుంది ఈ మిల్లెట్స్ అండ్ అలానే పెసరపప్పు కూడా. ఇది కుక్కర్ విజిల్స్ వచ్చే లోపుగా మరొక స్టవ్ మీద స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్ని పెట్టుకుని 3 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. దీనికి ఆయిల్ వేస్తే అంత టేస్ట్ రాదు కాబట్టి నెయ్యే ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొన్ని జీడిపప్పులు వేసుకుని లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఆ తర్వాత దీంట్లోకి 2 అంగుళాల అల్లం ముక్కలు, 2-3 రెమ్మల కరివేపాకు, అలానే దీంట్లోకి ఒక 2 పచ్చిమిరపకాయ చీరికలు, ఒక ఎండుమిరపకాయని చిన్న ముక్కలా కట్ చేసుకుని వేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు కూడా వేసుకోండి. మిరియాల ఫ్లేవర్ ఇంకా ఎక్కువ కావాలి, ఘాటుగా కావాలి అనుకుంటే మరొక 1/2 టీ స్పూన్ దాకా కూడా ఈ తాలింపులో మళ్ళీ వేసుకోండి. ఇవన్నీ కూడా ఇలా దోరగా వేగేంత వరకు వేయించుకుని వీటిని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్ విజిల్స్ అన్నీ వచ్చి వేపర్ పోయిన తర్వాత తీసుకుని చూసుకుంటే ఈ మిల్లెట్స్ అలానే పెసరపప్పు 2 కూడా చక్కగా కుక్ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు గరిటెతో దీన్ని కొద్దిగా మ్యాష్ చేసుకున్నట్టు చేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి ఒక 2 గ్లాసుల నీళ్ళని బాగా మరిగించుకుని చూసుకుంటూ దీంట్లోకి వేసుకోవాలి. ఈ గ్లాస్ నీళ్లు కూడా మనం ఏ కొలతతో అయితే వేసామో అదే కొలతతో వేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండగా ఒక్క పొంగు రానివ్వండి. అంటే ఒక్కసారి ఉడకాలి కదా, నీళ్లు పోసిన తర్వాత అలా ఉడికిన తర్వాత చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి తాలింపు వేసేసుకుని స్టవ్ని ఆఫ్ చేసేసుకుని బాగా కలిపేసుకుని సర్వ్ చేసుకుంటే మనకి మిల్లెట్ పొంగల్ తయారైపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. దీని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ దేంట్లోకైనా తీసుకోవచ్చు. నేనైతే మా పిల్లలకి అప్పుడప్పుడు స్నాక్ లా కూడా పెడతానండి. చాలా హెల్దీ ఫుడ్ కదా. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.